గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి. హొసూర్ నుంచి సుబ్రహ్మణ్యం రాస్తున్నారు. శివ అంటే అర్థం ఏమిటి? శివుడు దేనికి సంకేతం తెలియచేయగలరు అని అడుగుతున్నారు. అమ్మాయి, శివ అంటే ఏమిటి? శివ అన్న శబ్దం దేనికి సంకేతం? ఈ పదం తెలుసుకోకంటే పూర్వం శివ శివ అనే రెండు పదాలలో ఉండే తేడా తెలుసుకోవాలి. శివ అంటే పార్వతి, శివ అంటే పరమేశ్వరుడు. ఒకే రూపానికి రెండు వైపులా ఉండేటటువంటి స్వరూపమే అర్ధనారీశ్వర స్వరూపం శివ శివ. శివుడు పార్వతి, భవుడు భవానీ. శం అంటే సుఖం, శం అంటే ఆకాశం, శం అంటే విశాల విశ్వమంతా ఆవరించిన చైతన్య స్వరూపము ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తిని సంబోధించే శబ్దమే శివ. మనమంతా దేహంతో సమస్త వ్యవహారాలను చక్కబరుచుకోగలుగుతున్నాం, నిర్వహించుకోగలుగుతున్నాం అంటే అర్థం. ఆ అర్థం ఏమిటి అంటే ఈ దేహంలో ప్రాణం ఉన్నది. ప్రాణశక్తి కారణంగా ఈ దేహం శివం అనేటటువంటి పేరు పొంది ఉన్నది. దేహంలో నుంచి ప్రాణం వెళ్ళిపోతే ఇక మిగిలేది శవం. అలా కాకుండా ఉండాలి. ఇది ఎప్పుడూ శివస్వరూపంగా ఉండాలి. శివుడు అంటే మంగళకరుడు అని అర్థం. మంగళకరంగా జీవితం గడపాలి, మంగళకరంగా అన్ని సందర్భాలలో కూడా మన వ్యవహారాలు ఉండాలి. శివునకు ప్రతీకాత్మకంగా ఈ భూమి శివలింగం. ఈ భూమి చుట్టూ తిరిగేటటువంటి చంద్రవంక ఆ శివుడి నుదురున ఉండేటటువంటి అలంకరణగా కనిపించేటటువంటి అర్ధచంద్రవంక రేఖ. ఈ భూమిలో నుంచి మనకు దర్శనమిచ్చే బహిర్గతం అయ్యేటటువంటి శక్తి ప్రకృతి పార్వతి శివా. ఈ భూమికి సంబంధించిన గురుత్వ ఆకర్షణ శక్తి, భూమి ఆకర్షణ శక్తి గణపతి. ఈ భూమి సూర్యుని చుట్టూ చేసేటటువంటి సంచారం కుమారస్వామి. ఇది శివకుటుంబంగా చెప్పినప్పుడు శివుడు శివా, భూమి, భూమిపైన పెరిగేటటువంటి చెట్లు చేమలు ప్రకృతి ప్రాణశక్తి. ఇది ప్రతీకాత్మకంగా మనం గమనించవలసిన అంశం.